అని చెప్పి నన్ను బలవంతం పెట్టారు, ఆ కేసును వెనక్కి తీసుకోమని బలవంతం పెట్టారు అని చెప్పి ఆమె రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చింది. అది నిజమో కాదో మనకు తెలియదు. నిజమో కాదో నిర్ధారించాల్సిన పని ఎవరిది? దర్యాప్తు చేసిన అధికారులదే కదా, ఇన్వెస్టిగేటర్స్దే కదా. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎక్కడా రికార్డు మీద లేవు. ఆమె ఏదో అన్నది, నాకు అక్కడ బొంబాయిలో గొడవ ఉంది, దాని గురించి ఇది పెట్టారు అని. నువ్వు ఇక్కడ తప్పుడు కేసు పెట్టావని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. అయినప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా? ఏమీ లేదు. ఆ జిందాల్తో గొడవ ఏమిటో, జిందాల్ అనే ఇష్యూ ఏంటో ఎక్కడా ఇన్వెస్టిగేషన్లో ఎవ్వరూ దాన్ని ముట్టుకోవాలి. దాని అర్థం ఏంటి మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరి కోసం చట్టాలు వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే బలవంతులు, ధనవంతులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇన్వెస్టిగేషను ఒక పోలీస్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చేయరు. ఇది మన రాష్ట్రంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యూరిస్ప్రుడెన్షియల్ అబ్సర్డిటీ. రాజ్యాంగపరంగా, న్యాయశాస్త్రపరంగా పూర్తి అసంబద్ధమైనటువంటి దర్యాప్తు. సిఐడిలో మామూలు పోలీస్ స్టేషన్లో జరిగినట్టు జరగవు ఇన్వెస్టిగేషన్. ఒక కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా కానీ సిఐడి చీఫ్, అడిషనల్ డీజీనో ఉంటారు, ఆయన పర్మిషన్ కావాలి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ప్రిలిమినరీ అప్రైజల్ రిపోర్ట్ పిఏఆర్ అని ఒకటి సబ్మిట్ చేయాలి. అంటే కేసు ఏమిటి, దాంట్లో విషయాలు ఏమిటి, ఇప్పటివరకు దర్యాప్తు ఏంటి, ఇది ముందుకు వెళ్ళగలిగిందా కాదా అని ప్రిలిమినరీ అసెస్మెంట్ అప్రైజల్ రిపోర్ట్ ఉంటుంది. అది సిఐడి డీజీ దాకా వెళుతుంది. దాన్ని ఆయన అప్రూవ్ చేయాలి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన అప్రూవ్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే ఆయన అప్రూవ్ చేయాలి. ఛార్జ్ షీట్ వేసే ముందు డిఎఫ్ఏ అని ఒకటి పంపిస్తారు, డ్రాఫ్ట్ ఫైనల్ అప్రైజల్, అది అప్రూవ్ చేయాలి. డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ అప్రూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఛార్జ్ షీట్ వేస్తారు సిఐడి కేసుల్లో. ఇంత తరంగా ఉంటుందంటే అంత అత్యున్నత స్థానంలో దీని మీద దర్యాప్తు మీద సూపర్విజన్ ఉంటుంది. అటువంటి కేసులో ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారం కూడా లేకుండా ఒక ఛార్జ్షీట్ వేయడం అనేది సిఐడి చరిత్రలో జరగలేదని కాదు, జరిగినాయి అంతకుముందు కూడా. రాష్ట్ర విభజన తర్వాత మన సిఐడి పరిస్థితి ఈ దుస్థితికి వచ్చింది. సిఐడి ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. మహా గొప్ప కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన చరిత్ర సిఐడికి ఉంది. జూబ్లీ హిల్స్లో రామానాయుడు స్టూడియో దగ్గర కార్ బాంబ్ బ్లాస్ట్లో డజన్ల కొద్ది మంది, అందులో చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు, చనిపోయిన కేసులో ఎంత పగడ్బందీ ఇన్వెస్టిగేట్ చేశారంటే ఒక కుట్ర కేసు, అది కాన్స్పిరసీ కేసు. అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకంటే పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది, మద్దెల చెరువు సూరితో సహా 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అందులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. అక్కడ దాకా దర్యాప్తు గట్టిగా నిలబడింది. అంత గట్టిగా దర్యాప్తు చేయగలిగిన కెపాసిటీ ఉన్నది సిఐడి. అది ఈ రోజున ఎలా తయారైందో చూడండి. గత ప్రభుత్వంలో కూడా ఇదే సిఐడి రఘురామకృష్ణరాజు గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చి టార్చర్కి గురి చేయడం, అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి గుంటూరులో ఒక హాస్పిటల్ ఇంకొకళ్ళ మీద ఆ కేసు పెట్టడం, దాన్ని హైకోర్టు క్వాష్ చేయడం, ఆ క్వాష్ ఆర్డర్ ఇచ్చినటువంటి హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రం నుంచి బదిలీ చేయించడం, ఇవన్నీ ఈ విచిత్రాలన్నీ గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది విచిత్రం. కాబట్టి పోలీసు శాఖని ఇంత దౌర్బల్యంగా, ఇంత అసహాయంగా తయారు చేస్తే అది ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడదు. కేవలం డబ్బున్న వాళ్ళకి, బలవంతులకి, ధనవంతులకి, పలుకుబడి కలిగిన వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి జీతాలిచ్చి పోషించేదేమో మనందరం పన్నులు కట్టి, వాళ్ళు కాపాడేదేమో కేవలం ఎంచుకున్న కొంతమందిని మాత్రమే. ఈ ఛార్జ్షీట్ ఎంత అసంబద్ధంగా ఉందంటే చెప్పలేని మాటల్లో. 15 సంవత్సరాల సావాసంలో ఆవిడ 4,98,000 రూపాయలు ఈయన దగ్గర నుంచి తీసుకున్నట్టుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్
అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత అంతవరకు చూపించారు. ఆ 4,98,000 కూడా